నిన్న ముఖ్యమంత్రి 2 మీటింగ్స్లో పాల్గొన్నట్టున్నాడు, ములుగు అండ్ పరకాల. సో ఈ 2 మీటింగ్స్లో పాల్గొని ఆయన స్పీచ్లు ఉపన్యాసాలు దంచిండు, మామూలుగా లేదు. కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద విమర్శలతో పాటుగా కేసీఆర్కు నాకు పోలిక ఏంటి అని చెప్పిండు. నేను సోషల్ జస్టిస్ చేస్తే కేసీఆర్ ఓన్లీ ఫ్యామిలీ జస్టిస్ చేసిండని మాట్లాడిండు. సో ఇదేదో అసలు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళకు మధ్యలో, అంటే ఈ రాష్ట్రం మొత్తం వాళ్ళకి రాసిచ్చినట్టు జనాలు, ఇక మీరు ముగ్గురు పోటీ పడుర్రి, ఈ రాష్ట్రం మొత్తం మీదే అనేదో వాళ్ళకి రాసిచ్చినట్టు వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దించింది దేనికోసం? మార్పు కోసం. సో మార్పు చూపించాలి కదా. నువ్వు కేసీఆర్తో కంపేర్ చేసుకునేది ఏంది? ఆయన బాగా చేయలేదని ఆయన పక్కన పెట్టిరు. ఆయన సోషల్ జస్టిస్ చేయలేదని, ఇంకే రకమైన జస్టిస్ ప్రజలకు చేయలేదని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారు. మీరేం చేసినారు? ఇప్పుడు పదవుల విషయంలో ఏదో కంపారిజన్, నువ్వు నీ ఫ్యామిలీకి పదవులు ఇస్తే నేను ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని మంత్రిని చేసిన, కొండా సురేఖని మంత్రిని చేసిన, సీతక్కని చేసిన అంట. అయిపోయిందా? అదేనా సోషల్ జస్టిస్ అంటే? ఇప్పుడు ఒకరిద్దరికి పదవులు ఇవ్వడమే సోషల్ జస్టిస్ అయితే ఇక దానికి అర్థమేమున్నది? మాట్లాడదాం. ఆయన స్పీచ్ చాలా ఇదిగా ఉన్నది. ఆయన ఇంకొకటి నిన్న చాలా తెలివిగా నిరుద్యోగులను బెదిరించిండు. మీరు అనవసరంగా కేసుల పాలు కాకుర్రి, ఆందోళనలు చేసి, ధర్నాలు చేసి, సో వాళ్ళ మాటలు నమ్మకుర్రి, నేను ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తా. మరి ఇప్పుడు మీరు ఎట్లా అయినరండి? అధికారంలోకి ఎట్లొచ్చారు? విద్యార్థులు పోరాటం చేస్తేనే కదా. ఆ విద్యార్థులు చేస్తున్న పోరాటాల్లో, ధర్నాల్లో, ఆందోళనల్లో మీరు కూడా పాల్గొన్నారు కదా. మరి ఆనాడు చెప్పిరా మీ మీద కేసులు అయితే మీరు చేయకండి బాబు అని? ఇంకా చేయండి అని చెప్పారు కదా. వాళ్ళు పోరాటం చేయడంతోనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. నిన్న మాట్లాడింది ఈ మాట మీరు చూడండి. చాలా తెలివిగా హెచ్చరిస్తున్నాడు. మీ మాస్టర్ మైండ్ ఎవరికైనా తెలియదు అనుకుంటారా, లేకపోతే మరి ఏమనుకుంటారో అర్థం కాదు. ఇక మాకే ఉన్నది మైండ్, ఇంకెవరికి లేదు. ఇగో ఇది వినండి ఒక్కసారి. మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి మిత్రులారా, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ధర్నాలను, నిరసనలను పోతే పోలీసులు ఏవైనా కేసులు పెడితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఈనాటికి మిమ్మల్ని వేటాడుతున్నాయి. అందుకే మీ సోదరుడు మీ రేవంత్ అని ఇక్కడ ఉన్నంత కాలం మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 100% మీ కోసం కృషి చేస్తా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పదలుచుకున్నా. ఒక పక్కన రైతుల కోసం, మరో పక్కన చూసిరు కదా ఎంత తెలివిగా బెదిరిస్తున్నాడు. చాలా సాఫ్ట్గా కేసులు అవుతాయి, ధర్నాలకు పోతే కేసులు అవుతాయి అని మాట్లాడుతున్నాడు. మరి ఏ ధర్నాలు చేసి మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చేయకుండానే వచ్చిరా? ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే వచ్చిరా? అండ్ ఇంకొకటి మీరు చెప్పాల్సింది ఏంది, అసలు ఇక్కడ ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నోనివి జాబ్ క్యాలెండర్ అటే పోయింది, 2 లక్షల ఉద్యోగాలు అక్కడే పోయింది. కనీసం 1,00,000 ఉద్యోగాలను ఇచ్చినావా? 2 లక్షలు పక్కన పెట్టు. 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ సీజన్ అయినా. ఈ 1 ఇయర్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లని, ఇంకో ఎలక్షన్ అని మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. ఇక మరి ఇక నువ్వెప్పుడు ఇస్తావు ఇక నోటిఫికేషన్లు? ధర్నాలు చేయడానికి కారకులే మీరు కదా. దానికి ఆజ్యం పోసేది, ఆ ధర్నా చేయడానికి కారణమయ్యింది మీరే. దాన్ని మాత్రం చెప్పరు. రేవంత్ అన్నగా నేను పరిష్కరిస్తా అంటే ఎప్పుడు పరిష్కరించాలి మీరు? పరకాలలో మళ్ళీ దుమారం లేపొచ్చిండు. ఎవరు ఈయన రేవంత్ రెడ్డి. నిన్న పరకాలకు పోయిండు, మీటింగ్ పెట్టి మళ్ళోసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలన్నాడు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు అందరు ముసలోళ్ళు అవుతారు, అందరికీ ఏజ్ మీద పడుతుంది, నాకైనా నీకైనా ఎవరికైనా. చిన్న పిల్లగాడు కూడా ఇంకో 60-70 ఏళ్ళకి ఆయన కూడా ముసలోనే అవుతాడు. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అదే పరకాల నియోజకవర్గంలో 2023లో ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన వస్తుందని కూడా ఊహించలే. గతంలో బీఆర్ఎస్ చేసిన భయంకరమైన తప్పులతోటి ఇట్లా 10 రోజులు ఇట్లా వచ్చింది, ఇట్లా ఎమ్మెల్యే అయింది. సో ఇప్పుడు ఆడ అవకాశమే లేకుండా అవకాశం దొరికింది.
కానీ ఆయన హెల్త్ ఇష్యూస్తోని రకరకాల వాటితో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఆయన అంత ఈజీగా హెల్దీగా ఉండి ఇట్లా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన లేడు. ఇప్పుడు అక్కడ ఇంకొక లీడర్ అవసరం తప్పనిసరి. అది కొండా సురేఖ కూతురా ఇంకెవరా అన్నది తర్వాత, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఆ పార్టీ వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ లేని గొడవను క్రియేట్ చేయడం ఎందుకు? కాకపోతే ముఖ్యమంత్రి మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే మళ్ళీ ఓటేయండి అని చెప్తున్నాడు. చిచ్చు ఎందుకు పెట్టాలి? నువ్వు అడిగి పోయి పార్టీ అని కాపాడే ప్రయత్నం చేయాలి, కానీ ఉన్న పార్టీని మళ్ళీ పాతాళంలోకి నెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలా? నువ్వు సైలెంట్గా ఉండి రావచ్చు కదా, అసలు ఆ మాట అనకపోతే అయిపోద్ది కదా. అసలు ఇప్పుడు ఎలక్షన్లే లేవు, ఇంకా 2-3 ఏళ్ళకు ఉన్నాయి. డీలిమిటేషన్ అయితే ఇంకా 3 ఏళ్ళకు ఉంటాయి. 3 ఏళ్లలో వచ్చే ఎలక్షన్స్ గురించి ఇప్పుడే ఎందుకు నీకు? మళ్ళా టికెట్ ఈయనకే ఇస్తామని చెప్పడం ఎందుకు? కావాలని గెలకడం కాదు ఇది. ఏమన్నాడు? పరకాల మళ్ళీ రేవూరికే, వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి అన్న ముఖ్యమంత్రి పిలుపుతో విస్తృతమైన చర్చ. పరకాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్పై ఆశలు పెట్టుకున్న 2 కీలక నేతలకు ఆదివారం పరకాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి తన ప్రసంగం ప్రారంభంలో అండ్ చివరిలో ఇక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి అని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఖరారైనట్టే అని ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. కుమార్తె పోటీ కోసం కొండా సురేఖ ప్రయత్నాలు. మంత్రి కొండా సురేఖ గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రి సొంత ఊరు వంచనగిరి కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. ఎవరిది? కొండా సురేఖది. దీంతో పరకాల నుంచి తన కుమార్తెను పోటీ చేయించాలి అని కొండా దంపతులు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమార్తె కొండా సుష్మిత పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందని పలుమార్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలు కూడా నెలకొన్నాయి. రీసెంట్గా చాలా గొడవలైనవి. రేసులో ఇనుగాల వెంకట్రామిరెడ్డి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రామిరెడ్డికి అధిష్టానం అవకాశం ఇవ్వలే. బీజేపీ నుంచి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఇనుగాలకు కూడా చైర్మన్ పదవితో పాటు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించింది. కూడా చైర్మన్ పదవీ కాలం పూర్తి కావడంతో రెన్యువల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పరకాల రేసులో కూడా నిలుస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి కోరడం కొండ అండ్ ఇనుగుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు కొండా సురేఖ దూరం. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలు, సభలకు జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ హోదాల్లోని నేతలంతా హాజరయ్యారు. కానీ ఈ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కూడా మాజీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా పాల్గొనలే. వారికి ఆహ్వానం అందలేదా, లేక కావాలని ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారా అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నిజంగానే అసలు ఆమె ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి, ఇక్కడికి కూడా రాలే కదా. సమ్మక్క సారలమ్మ దేవాలయం అక్కడికి రాలేదు, ములుగు అండ్ సొంత నియోజకవర్గమైన పరకాలకు కూడా రాలేదు. సొంత నియోజకవర్గం అంటే ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేసింది, సొంత గ్రామం కూడా అక్కడే ఉంది, అక్కడికి కూడా రాలే. మరి అందరూ వచ్చారు, మరి దేనికి రాలే, ఏమైంది మరి కనుక్కోవాలి. సో ఇట్లా ముఖ్యమంత్రి ఆడొక నిప్పు పెట్టి వచ్చిండు. ఏమైనా పార్టీని జర ఏమైనా అటు ఇటు ఉంటే అతుకు పెట్టి రావా అంటే ఇంత మంట వేసి వచ్చిండు. అందులో నిన్న ఆయన అన్న స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. నిన్న మన వాళ్ళు మాట్లాడి చర్చిద్దాం, సవాలు చేద్దామని. అదే విధంగా శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారిని శాసనసభ్యురాలు ఉండే ప్రభుత్వం, నేను వేరు మీరు వేరు కాదు, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్ వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేదని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈ రోజు కోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తించుడే ఉన్నది. మీ అందరు జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అయిందో నేను లెక్క చెప్తా. ఉద్యోగ యువకులు విద్యార్థి రావాలనేదే వాళ్ళ ఆలోచన. వాళ్ళు బజార్లలో అభివృద్ధి పదం వైపు నడిచిన మాట వాస్తవంగా ఇల్లు కట్టుకోవడానికి నాకు కాస్త సాయం చేయంటే సో ఇట్లా నిన్న ఏదో ఒక దగ్గర అన్నాడు, మొత్తానికి రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తాం, ఆయనకే ఓటు వేయరని చెప్పిండు, ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తామని. ఇది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిన పరిస్థితి.